తీసుకురావాలి. దాంతో ఇటువంటి పాటు సార్ పరిపాలనలో పడాలంటే పెన్షన్లు మహిళలకి నెలలా ఇస్తామన్న 1500 2500 ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి అవన్నీ 1500 అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి? పొట్టదేవి స్టార్ట్ అయిపోతుంది. కమింగ్ అంటే ఆ శాఖలు ఎవరైతే చార్జ్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశారు కూడా. మంత్రివర్గ 18 నుంచి శాసనసభ కూడా జరుగుతుంది కాబట్టి అనుమానం బహుశా అక్కడ ఏమైనా సభలో ప్రకటన చేసే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి? దేనికి సంబంధించి సార్ శాసనసభ సమావేశాలు మొదలైన తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్ సూపర్ 6 గురించి ఎప్పుడెప్పుడు మొదలైతే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఫర్ ఉమెన్ అవన్నీ ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేది శాసనసభ సమావేశాలు 19వ తారీఖు ప్రారంభమవుతున్నాయి కాబట్టి శాసనసభలో ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ముందరగా అన్ని శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు తయారు చేయాల్సిందిగా అధికారులని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. అలాగే ఇప్పుడు జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పిన ఒక 50-60 మంది అధికారులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పోస్టింగ్లు ఇస్తారా? రోజు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతాను వాళ్ళు. సార్ ఎవరు చేసిన పాపం వాళ్ళు అనిపించక తప్పదు. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటో చూశారు మీరు కూడా గత 5 ఏళ్లుగా. వాళ్ళ ఎవరైనా నిజాయితీ పనులుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పోస్టింగ్లు వస్తాయి కానీ రిమైనింగ్ అందుకే నా ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు తప్పదు. వాళ్ళు ఎందుకు ఉప్పు తిన్నారో ఆ సమస్యల్లో ఏంది అక్కడ ఎత్తుకున్నారో ఏ ఫైల్ సంతకం పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు మతలం జరిగింది. ఇప్పుడు చూడండి వాసుదేవరెడ్డి గారిని లిక్కర్ స్కామ్ లో చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తల్లనే విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో బెవరీకి సంబంధించి. అలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటి మీద అభియోగాలు ఉన్న వాళ్ళు స్థాయిలో వాళ్ళని నిరూపించుకోవాలి, రికవరీ చేసుకోవాలి. కాబట్టి జేడీ రిపోర్ట్ చేసే అధికారులు అందరూ కూడా నాకు తెలిసి వాళ్ళు పోస్టింగ్లు ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే అంటే నిజాయితీ ఉంటే తప్ప. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్యూరోక్రట్స్లు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రితో అంటగాగి విధ్వంసానికి కూరుకున్న రాష్ట్రం నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో ఏది ఉండదనుకుంటా. అంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విధ్వంసం చేశారు. కాబట్టి వీళ్ళు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆదర్శంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళని మనం ఇది తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత మనకుంది ప్రభుత్వ పరంగా. కాబట్టి వాళ్ళకి అవకాశాలు అయితే రాకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళ సర్వీస్ రిపోర్ట్లు యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు చేశారు కాబట్టి వీళ్ళు ఏ సమస్యలో వెళ్ళాలన్నా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఉండాల్సిన నియమ నిబంధనలు మీకు కూడా తెలుసు. కాకపోతే ఈ రాష్ట్రం ఐఏఎస్ ఐపీఎస్ ఇలా వాడుకుంటారని ఎప్పుడు అనుకోలేదు. అది చాలా చరిత్రలో చాలా చీకటి రోజులు, వాళ్ళ జీవితాలకు చాలా ప్రమాదకరమైన రోజులు కూడా. అటువంటి ఐఏఎస్ ఇప్పుడు మాజీ మంత్రులు ఇంకా ఎంతమంది మిగిలారండి? అంటే ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళలేదు, జోగి రమేష్ ఇంటి మీద నిన్న జరిగింది. ఏమన్నా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎప్పటి వరకు జరగచ్చు? దీని మీద హైకోర్టు కూడా కొంత ఆక్షేపణ అభ్యంతరం వ్యక్తం చేసింది కదా. సిఎస్ని డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసింది. సార్ ఇప్పుడు మాకు ఏపీలో అభిమానులు ఉంటారు, వాళ్ళు బీపీలు పెరుగుతాయి, మా ఆఫీస్కి వచ్చి తక్కువ పెడుతున్నారు అని నేను అనలేను. అది 100% తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో మేమైతే అందలుచుకోలేదు. కాకపోతే మేము పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు సమన్వయం పాటించమని చెప్పాము. ఖచ్చితంగా ఎవరు పోయి వాళ్ళ మీద దాడి చేసినా ఖచ్చితంగా కేసులు ఉంటాయి, శిక్ష అనిపిస్తారు. మేము దాడులకు వ్యతిరేకం. మాకు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మేము ఎవరి మీద దాడి చేసి తచ్చుకోలేదు. అదేవిధంగా చాలా మీరు ఇంకో విషయం కూడా నేను ప్రస్తావించాలని కూడా చెప్తున్నాను. కొడాలని ఫ్లెక్సీలు పెట్టారు, శపథాలు చేశాడు. నేను ఓడిపోతే కుప్పం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని చెప్పులు పాలిష్ చేస్తానని కూడా చెప్పాడు. మరి అటువంటి చెప్పిన వ్యక్తి మరి చేస్తాడా? ఊరికే మేకపోతే గంభీరమైన ఏమైనా దుత్తరాష్ట్రిక కవిల అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎన్నో రాజకీయాల్లో మాట్లాడుతుంటే, రాజకీయ అంశంగా తీసుకుంటే దాన్ని లైట్ తీసుకోవచ్చు. లేదు శపథాలు చేస్తుంటే మాత్రం ఆయన సవాళ్ళకు వెరీ కావాలి. ఎందుకంటే గతంలో ధర్మవరం దగ్గర ఒక ఆయన ఓడిపోతానంటే సగం తీసుకుంటానన్నాడు, ఇంకొక ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, ఇంకొక ఆయన రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతానన్నాడు, ఇంకొక ఆయన అసలు ఈ దేశంలోనే ఉండని చెప్పాడు. సో ఇలాంటి వ్యపదాలు చేసిన వాళ్ళు ఇక్కడ కూడా మీరే సాక్షులు. కొన్నిటికి చాలా మంది ఇక్కడికి వచ్చిన అధికార ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రాజకీయాలు వెళ్తాము, సన్యాసం తీసుకుంటాం, రాజకీయాలు రావు మేము అని చాలా సవాళ్ళు ఇస్తారా మీకు కూడా తెలిసి కాడాడు అవన్నీ. సో వాళ్ళు ఎవరయ్యారు ఎక్కడ తెలియదు. కాబట్టి చూస్తే బాధ కలిగించే రజనీ గారు ఏదో చెప్పాలనుకుంటారు ఒకసారి. రజనీ గారు ఇచ్చిన మాట మీద నిలబడడానికి మా ముద్రగడ పద్మనాభం గారు మాత్రం రెడ్డి గారు అనిగా పేరు మార్చుకుంటానని గజెట్ నోటిఫికేషన్ పెట్టారు. అందరూ మాట మీద నిలబడారు సార్. మీరు కొడాలి నాని గారు మాట మీద నిలబడతారని ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ మా ముద్రగడ గారు చూడండి, పేరు చివర మా తోక తగిలిచ్చి ఇంకో తోక తగిలించుకుంటానంటూ గజెట్ నోటిఫికేషన్ పెట్టారు. అక్కడ కూడా మాట మీద నిలబడేది ముద్రగడ లాంటి వారేనని మరొక్కసారి నిరూపించారండి. అంటే ఇక్కడ ఇంకో పదం కూడా వస్తుందమ్మా, వెంటనే కాపులే నిలబడ్డారు, మిగతా వాళ్ళు నిలబడలేదు అని పాట కూడా వస్తుంది. అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పలేదు. ఎందుకంటే కులం పేరుతో హరిరామ జోగయ్య గారిని
ముద్రగడ పద్మనాభ గారిని ఏ విధంగా బదనామం చేసి కాపుల్లో వాళ్ళని చల్లని రూపాయి చేశారో మీకు తెలుసు. మళ్ళా అట్లాంటి జీవితాలు బలి కావడం నాకు ఇష్టం లేదు. బీజేపీ వారు కానీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కానీ, వాసుదేవన్ గారు చెప్పిన మాట, బాలకోట గారు చెప్పిన మాట నేను ఇది మళ్ళీ వక్కిరిస్తున్నా. ఖచ్చితంగా ఎవరి మీద దాడులు మనకు వద్దు, మనం సమన్వయం పాటిద్దాం, రాష్ట్ర అభివృద్ధి మనకు ముఖ్యం. ఇవన్నీ జరిగిన తప్పులన్నింటికి కూడా ప్రభుత్వం ఉంది, లాండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఉంది. మీరు అన్నట్టు శాఖ వేస్తారు. నాకైతే ఈ పోలీస్ వ్యవస్థ కూడా చాలు సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర సిట్ గానీ పోలీస్ వ్యవస్థ చాలదు, రికవరీ శాఖ కూడా పెట్టాల్సిందే. పెట్టి ఈ 5 ఏళ్లలో ఏం జరుగుతుంది. సార్ రామ్ కుమార్ గారు దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని బెంగళూరులో ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం, SFIO. జనరల్గా బ్యాంకుల్లో జరిగే ఆర్థిక నేరాలు, పార్కింగ్ ఫండ్స్ని వేల కోట్లు నొక్కేసే కొందరు బ్యాంక్ అఫీషియల్స్, అలాంటి వాళ్ళని తీసే పెద్ద సంస్థ ఆర్థిక నేరాలని వాళ్ళకి అప్పచెప్పాలేమో. ఏమన్నా ఆలోచన చేయకూడదు? ఎందుకంటే మీరు కూడా కూటమిలో ఉన్నారు కదా.